మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళేదో ఒక మాటో రెండు మాటలో అని వెళ్ళిపోతారు. కానీ దాని గురించి కొన్ని గంటలు ఓవర్ థింకింగ్ చేసి ఇబ్బంది పడ్డ రోజులున్నాయా? ఒక్కొక్కసారి ఆ ఓవర్ థింకింగ్ అనేది, ఆ ఆలోచన, ఆ బాధపడటం అనేది, లేదా కోప్పడటం అనేది, ఆ కోపం వస్తుంటుంది కదా ఇన్సల్ట్ చేస్తే, గంటలకి కాదు కొన్ని రోజులకి ఎక్స్టెండ్ అవుతుంది కదా. అవతల వ్యక్తి మనల్ని ఇన్సల్ట్ చేయకుండా ఆపగలమా లేదా అదొక నిమిషం పక్కన పెడితే, ఇన్సల్ట్ చేసినప్పుడు మనం హర్ట్ అవ్వకుండా ఆర్ ఇబ్బంది పడకుండా, ఇమోషనల్గా డ్రైన్ అవ్వకుండా ఎలా నిలబడాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఎందుకంటే మనకి ఎంత టాలెంట్, ఎంత స్కిల్స్, ఎంత ఎబిలిటీస్ ఉన్నా సరే, ఈ ఇన్సల్ట్ జరిగినప్పుడు ఇమోషనల్ బ్యాలెన్స్ గనక కోల్పోతే రైట్ టైంలో రాంగ్ పనులు చేస్తాం. ఎస్ ఆర్ నో? అసలు వ్యక్తులు ఎందుకు అంత ఇదిగా ఇన్సల్ట్ చేస్తుంటారు అంటే, కశ్యప్ మనం మారాలంటావా? ఇన్సల్ట్ చేసే వ్యక్తి మారకూడదా అంటే, ఆ ఇన్సల్ట్ చేసే వ్యక్తికి ఆలోచనలో మార్పు రావద్దా? వాళ్ళు ఇన్సల్ట్ చేయకుండా ఉండొద్దా? కరెక్టేనండి, వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఇన్సల్ట్ చేయకుండా ఉండాలి. అసలు వాళ్ళు ఎందుకు ఇన్సల్ట్ చేస్తారో నేను చెప్తాను, ఉండాలి కాదనట్లా. బట్ నేనేమంటున్నానంటే, ఆ టైంలో నేను నా ఇమోషనల్ బ్యాలెన్స్ కోల్పోతే పరిస్థితి ఏంటి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు ఒక చిన్న రాయి అనుకోండి, ఇన్సల్ట్ చేయాలనుకునేవాడు కాలుతో తన్ని పక్కకు తోసేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? చిన్న రాయి, ఇన్సల్ట్ చేయటం చాలా కష్టం. అదే ఇంత పెద్ద బండ అయ్యారనుకోండి, తంతాడా? తంతే ఏమవుతుంది? కాలుకు నొప్పుడుతుంది. కానీ ఇన్సల్ట్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి బాగా ఉంటుంది కాబట్టి, ఎట్లయినా సరే ఇన్సల్ట్ చేసి డిస్టర్బ్ చేయాలి కాబట్టి అనుకుంటారు. కాబట్టి మిమ్మల్ని తన్నకపోవచ్చు, కానీ లేపి, చేత్తో మిమ్మల్ని లేపి అవతలకి ఇసిరేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక రాయిని తోసినంత ఈజీ కాదు ఇంత పెద్ద బండను తీయటం. ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. అంటే అంత ఈజీగా ప్రతిసారి మిమ్మల్ని తీసి పారేయటం వాళ్ళకి కష్టం. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇక్కడ చిన్న రాయి పెద్ద బండ అయితే అంటే అర్థం ఏంటి? ఇమోషనల్గా ఎదుగుతున్నాం. ఇంకొక నెక్స్ట్ లెవెల్ చెప్పనా? చిన్న రాయి పెద్ద బండ కాదండి, మీరు అసలు ఎక్కలేనంత ఎత్తులో ఉన్న ఒక పెద్ద పర్వతం అయితే, ఒక కైలాస పర్వతం అంత ఎత్తులో మీరు ఎదిగితే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఆ పర్వతం ఎక్కలేక ప్రదక్షిణ చేసి దండం పెట్టి వెళ్ళిపోవాల్సిందే. అర్థమవుతుందా అండి? నేను ఇన్సల్ట్ చేసే వాళ్ళని నేను సపోర్ట్ చేయట్లేదు, మీరు బాగా అర్థం చేసుకోవాలి. కానీ మనం లోపల నుంచి ఎదిగితే వాటిని ఫేస్ చేయటం, వాటిని తిప్పి కొట్టడం చాలా ఈజీ. అయితే అలా ఎదగాలి అంటే ఏం చేయాలి? రెండు తెలవాలండి. ఒకటి, ఇన్సల్ట్ చేసేవాళ్ళు అసలు ఎందుకు చేస్తుంటారు? వాళ్ళు 3 రీజన్స్ కోసం చేస్తుంటారు, ఇది మనకు తెలవాలి. నంబర్ 2, ఇన్సల్ట్కి గురైనప్పుడు మనం ఎందుకు హర్ట్ అవుతుంటాం? దానికి కూడా 3 రీజన్స్ ఉన్నాయి. ఆ 3 రీజన్స్ తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇన్సల్ట్ చేసేవాడు ఎందుకు చేస్తున్నాడో ఆ సైకాలజీ మనకు తెలిసినప్పుడు మనం డిస్టర్బ్ అవ్వం. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఎందుకు హర్ట్ అవుతున్నామో ఆ ప్యాటర్న్ తెలిసినప్పుడు దాన్ని బ్రేక్ చేసి బాగు చేసుకోవటం చాలా ఈజీ. సో ఈ వీడియోలో ఈ 6 మనం నేర్చుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, ఇమోషనల్ మాస్టరీ, 10 days వర్క్షాప్. మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఏమున్నా లేకపోయినా, ఇమోషనల్ స్టెబిలిటీ నెంబర్ 1, ఇమోషనల్ స్ట్రెంగ్త్ నెంబర్ 2, ఇమోషనల్ మెచ్యూరిటీ, ఈ 3 లేకపోతే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానివ్వండి, మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఒక లీడర్ కావచ్చు, ఒక బిజినెస్ ఓనర్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, మీరు ఎవరైనా కానీ మీ 100%
ఎబిలిటీని మీరు చూపించలేరు. ఎందుకు? ఇమోషనల్గా వీక్గా ఉండే వ్యక్తి, ఇమోషనల్గా అన్స్టేబుల్గా ఉన్న వ్యక్తి, ఇమోషనల్గా ఇమ్మెచ్యూర్గా ఉన్న వ్యక్తి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు. అందుకని అది నేర్పించటానికి ఇమోషనల్ మాస్టరీ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి, ఫియర్, యాంగర్, డౌట్, సెల్ఫ్ డౌట్, లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్, గిల్ట్, ఇటువంటివి ఎన్నో ఇమోషన్స్ 10 days 10 ఇమోషన్స్తో ప్రోగ్రామ్ చేస్తున్నాం. అతి తక్కువ ప్రైజ్కి ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ బ్యాచ్ November 14th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఈ వీడియోని 2 భాగాలుగా విభజించుకుందాం. ఇప్పుడు ఫస్ట్ భాగంలో ఇన్సల్ట్ చేసే వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారు, 3 reasons ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే పవర్ అజర్షన్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సుపీరియర్గా ఫీల్ అవ్వాలి. వాళ్ళు అవతల వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల వాళ్ళేదో పవర్ఫుల్ వ్యక్తులుగా వాళ్ళు భావించుకుంటున్నారు. అది రియాలిటీ కాదు, కానీ ఇమోషనల్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక కళ్ళజోడు ఉందండి. ఈ కళ్ళజోడు గొప్ప అని చెప్పాలంటే దీనికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, ఈ కళ్ళజోడు గొప్ప ఏంటి చెప్పటం కదా. ఇంకొక విధానం ఏంటంటే 10 వేరే కళ్ళజోళ్ళని వేస్ట్ అని చూపించి ఇది గొప్ప అని ప్రూవ్ చేయటం. అర్థమవుతుందా? సో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎదగలేక, డైరెక్ట్గా పోటీ పడలేక ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడి, ఎదుటి వ్యక్తిని అవమానించి, ఇన్సల్ట్ చేసి ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేటట్టు చేసి వీళ్ళు సుపీరియర్గా ఫీల్ అవుతుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి 6 అడుగులు ఉన్నాడు, అతని కంటే మీరు పొడుగ్గా ఎదగాలి అంటే మీరేం చేయాలి? 6 అడుగుల కంటే మీ ఎత్తు ఎక్కువ ఉండాలి కదా, అప్పుడే మీరు అతని కంటే పొడుగ్గా కనపడతారు కదా. ఇంకొక రకం ఏంటి? వీళ్ళ కాళ్ళు నరికేయటమే. అదే కదండి చేస్తోంది, ఇన్సల్ట్స్ చేసి. నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఇది తెలిస్తే, ఓ వీడు మానసికంగా సుపీరియర్గా ఫీల్ అవ్వటానికి నన్ను తక్కువ చేస్తున్నాడే తప్ప నాది యాక్చువల్గా తప్పు కాదు, నేను తక్కువ కాదు, ఈ భావన మీలో ఉండాలి. కానీ మన మీద మనకే డౌట్ ఉంటే ఇప్పుడు అర్థమవుతుందా? ఇన్సల్ట్స్ యాక్చువల్గా ఇవి ఎట్లా పనిచేస్తాయంటే అవతల వ్యక్తి ఇన్సల్ట్ చేసినప్పుడు మన లోపల అంటే అన్కాన్షియస్గా ఏదో ఒక వూండ్ ఉంటుంది. అంటే పాస్ట్లో జరిగిన ఏదో ఒక పుండు ఉంటుంది, దాన్ని ఆ ఇన్సల్ట్ వచ్చి రప్చర్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు హర్ట్ అవుతుంటాం. మన లోపల ఆ పుండు లేకపోతే ఆ పుండే సెల్ఫ్ డౌట్ అండి. అర్థమవుతుందా? సో వాళ్ళు సుపీరియర్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి చేస్తుంటారు పవర్ ఎజర్షన్. సెకండ్, అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తుంటారు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. అటెన్షన్ సీకింగ్ అంటే ఇన్సల్ట్ చేసినప్పుడు మనం ఏదో వాళ్ళకి అప్రిసియేషనో వాళ్ళకి ప్రేమో చూపించట్లేగా. మరి అటెన్షన్ సీకింగ్ ఏంటి? అటెన్షన్ సీకింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చి మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు మనం ఏదో ఒకటి రియాక్ట్ అవుతాం కదా, ఏదో ఒకటి రియాక్ట్ అవుతాం. మనం హర్ట్ అయ్యి బాధపడటమో, లేకపోతే కోపంలో ఊగిపోవటమో, తిట్టేయటమో, గొడవ పెట్టుకోవటమో, ఏదో ఒకటి చేస్తాం, డిస్టర్బ్ అవ్వటమో కదా. నౌ ఈ రియాక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే కశ్యప్ ఇది కొంచెం సైకోపాత్ లక్షణాలు ఉన్నాయి. అవునండి, మరి సైకోపాత్లు అంటే ఓన్లీ రోడ్డు మీద ఏదో కత్తో కర్రో పట్టుకొని అందరినీ కొట్టి చంపి బాధ పెట్టే రకాలు మాత్రమే సైకోపాత్లు కాదండి. ఇది కూడా ఒక రకం. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇది వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. యాజ్ అ కోచ్గా ఇన్సల్ట్స్ గురించి మాట్లాడుతూ ఇన్సల్ట్ చేసే వాళ్ళని ఇన్సల్ట్ చేయటం నా లక్షణం కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో నాకు తెలుసు, ఆ సైన్స్ నాకు తెలుసు. కాబట్టి నేను వాళ్ళని తక్కువ చేసి నేను చూపించట్లేదు. మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారని కాదు, వాళ్ళు ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నారో తెలిస్తే మీరు షేక్ అవ్వకుండా ఉండొచ్చు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు మీ రియాక్షన్ని చూసి ఒక ఫాల్స్ సాటిస్ఫాక్షన్, వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. అబ్బా డిస్టర్బ్ అయ్యాడు వీడు, అమ్మయ్య నాకు ఇది చాలు, అందుకని ఇన్సల్ట్ చేస్తారు. ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటి? వాళ్ళు ఏదైతే చెప్పి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి వాళ్ళు అటెన్షన్ పొందాలనుకుంటున్నారో అది ఇవ్వకుండా ఉంటే, అంటే మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఏంటి పరిస్థితి? అవతల వాడికి కావాల్సింది దక్కుతుందా?
అంటే రియాక్ట్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? చిన్న రాయి పెద్ద బండగా మారుతుంది, పెద్ద బండ ఒక పెద్ద కొండలా మారుతుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుందా? సో వాళ్ళు ఆ రియాక్షన్ కోసం చేస్తుంటారు. థర్డ్ రీజన్ ఏంటంటే ఇమోషనల్ ప్రొజెక్షన్ అండి. ఇమోషనల్ ప్రొజెక్షన్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో ఉండే ఫ్రస్ట్రేషన్, వాళ్ళల్లో ఉండే చికాకు, వాళ్ళల్లో ఉండే కోపం, అది ఎవడు దొరుకుతాడా వాళ్ళ మీద చూపిద్దామని ఉంటుంటారు. కొంచెం చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది నాకు, లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ లోపలున్న ఆ నెగిటివ్ ఇమోషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఎదుటి వ్యక్తి మీద వామిట్ చేస్తుంటారు. మరి కశ్యప్ రియాక్ట్ అవ్వద్దు అంటున్నావు కదా, అది వామిట్ చేసినప్పుడు మన మీద పడుతుంది కదా కదా కరెక్ట్. నేనేమంటున్నానంటే అలో ఎందుకు చెయ్యాలి? అలో చెయ్యకపోవటం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారండి. ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, వాళ్ళకు ఒక ఇరిటేషన్ వచ్చింది, వాళ్ళకు చికాకు పుట్టింది, లేకపోతే లోపల ఏదో ఎవడి మీదో కోపం మన మీద చూపిస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే ఆ రకంగా ఇన్సల్ట్ చేసే వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారా? ఇన్సల్ట్ చేయగలుగుతున్నారా? ఆ రకంగా ఎవడి మీద పడితే కోపం చూపించగలుగుతున్నారా? ఎవడి మీద పడితే వాడి మీద అరిచేస్తున్నారా? తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడితే వీడికి దవడబోలుతుంది. అర్థమవుతుందా? వాళ్ళకి తెలుసు ఎవరిని టార్గెట్ చెయ్యాలో, ఎవరిని టార్గెట్ చెయ్యకూడదో వాళ్ళకి తెలుసు. మరి మనం ఈజీగా టార్గెట్స్ అవుతున్నాం, మనల్ని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మనం అలో చేస్తున్నాం. ఎక్కడో మనలో ఒక ఇన్ఫీరియారిటీ, ఒక సెల్ఫ్ డౌట్, ఇవి పుండ్లైపోయినాయి లోపల. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీకు చేత కాదురా అని ఇన్సల్ట్ చేస్తే, ఒక వ్యక్తి వచ్చి మీరు ఎంత మంచి పని చేసినా కానీ ఇది తప్పు అని చెబుతుంటే మనం హర్ట్ అవుతున్నాం. లోపల ఎక్కడో ఒక క్లారిటీ మిస్ అవ్వట్లేదా? ఆలోచించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్సల్ట్ చేసే వ్యక్తులు ఎప్పటికీ సొసైటీలో ఉంటారు. ఒకటి వాళ్ళ నుంచి నంబర్ 1 దీనికి సొల్యూషన్ ఏంటయ్యా అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఛాన్స్ ఇవ్వకపోవటం అంటే అర్థం ఏంటంటే అసలు ఏ తప్పులు చేయకుండా ఉండటం, నేను దొరకను అని కాదు. వీణ్ణి గనక ఇన్సల్ట్ చేస్తే మనకే ఇబ్బంది అని వాళ్ళకి తెలవాలి. అంటే చిన్న రాయి అంటే తోసవతల బారేస్తాం, కానీ బండని కొడితే మనకి దెబ్బ తగులుతుంది అనేది వాళ్ళకి తెలవాలి. కశ్యప్ ఇది రివెంజ్ కాదండి, మాటల రూపంలో కూడా చూపించచ్చు. బాస్ నేను టాలరేట్ చేయను అని మనం చెప్పగలగచ్చు. సో 3 రీజన్స్ కోసం చేస్తున్నారు. ఈ 3 రీజన్స్లోనే మనకు సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు సుపీరియర్గా ఫీల్ అవ్వటానికి చేస్తున్నారు. అర్థమవుతుందా? దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకుండా ఉంటే వాళ్ళు మనల్ని టార్గెట్ చేయలేరు. నంబర్ 2, వాళ్ళు మనం డిస్టర్బ్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వటానికి చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే 1, 2 అంతే, ప్రయత్నాలు ఆగిపోతే వీడి డిస్టర్బ్ కాలే అని వదిలేస్తారు. నంబర్ 2. నంబర్ 3, వాళ్ళ ఇమోషనల్ థింగ్స్ని మీ మీద చూపించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే, బౌండరీ పెట్టుకోవాల్సిందే, అవసరమైతే గోడ కట్టుకోవాల్సిందే. వర్షం పడుతుంటే గొడిగేసుకొని పోవట్లా? ఎస్ఆర్నో? మన మీద పడకుండా కాపాడుకోవట్లా? చలి పుడుతుంటే మన స్వెట్టర్లు వేసుకొని తిరగట్లా మనకు ఆ చలి రాకుండా ఉండడానికి? ఎండ ఎక్కువైతే ఏసీలు ఇంట్లో పెట్టుకోవట్లేదా? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం కదా. సొసైటీలో ఏమన్నా వైరస్ వస్తే ఇమ్యూనిటీ పెరగడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటున్నామే, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాగా. మనకి రోగం రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం అంటే వైరస్ని యాక్సెప్ట్ చేసినట్ట, గౌరవించినట్ట కాదు కదా. నాకు నా హెల్త్ ముఖ్యం, సో నేను ఇమ్యూనిటీ పెంచుకుంటా. నాకు నా సుఖం, నా కంఫర్ట్ ముఖ్యం, అందుకని అవసరమైతే ఏసీ వేసుకుంటా, లేకపోతే స్వెటర్ వేసుకుంటా, లేకపోతే గొడుగేసుకొని తిరుగుతా వర్షం వచ్చినప్పుడు. ఎస్ ఆర్ నో? ఇన్సల్ట్ చేసిన వ్యక్తికి తిరిగి రియాక్షన్ ఇవ్వకుండా ఉండటం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకంటే మనకి ఈగో హర్ట్ అవుతాం. అర్థమవుతుందా అండి? దానికి రిప్లై ఇవ్వటం మన టైం వేస్టే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి పాటిస్తే ఇన్సల్ట్ చేసినప్పుడు మనం హర్ట్ అవ్వకుండా ఉండగలం. అయితే నేను వీడియో బిగినింగ్లో ఇంకొక మాట అన్నాను,
మనం ఇన్సల్ట్ గురైనప్పుడు మనం హర్ట్ అవుతున్నాం, మనకు కోపం వస్తుంది అంటే 3 రీజన్స్ వల్ల వస్తుంది అని నేను చెప్పాను. అదేంటి నేను నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి మాట్లాడతాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్, మాకు ఆ వీడియో కావాలి అని.